ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజయవాడలోని శాతవాహన కళాశాల భూములను రక్షించాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ విజయవాడ సెంట్రల్ ఆధ్వర్యంలో కాలేజ్ ముందు ధర్నా చేపట్టారు. సదరు భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. భూములు కబ్జాకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి సర్కారుపై ఉందన్నారు. విద్య అందరికీ అందాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన విద్యాలయాన్ని కూల్చడం దారుణమన్నారు. ఈ భూములు ప్రభుత్వానికి చెందాలి అనేది వైఎస్ఆర్సీపీ డిమాండ్ అన్నారు మల్లాది. అర్ధరాత్రి పూట బుల్డోజర్లతో ట్రాక్టర్లతో ఇలాంటి దౌర్జన్యం జరిగింది అని అంటే ఎవరు దీనికి సంబంధించి బాధ్యత వహిస్తారు? ఎవరు కూడా 24 గంటలు గడిచినప్పటికీ కూడా ఎక్కడా కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ లేనటువంటి సందర్భంలో ఏం మాట్లాడాలి? ప్రభుత్వం కళ్ళప్పగిచ్చి చూస్తాం. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఏం చేస్తూ ఉన్నారు? లోకేష్ దీని మీద ఇంటర్ఫీర్ కావాలి కదా. ప్రభుత్వము తీసుకుని ప్రజల అవసరాల కోసం ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ భూమి విలువైనటువంటి భూమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పక్షాన ఉండాలి, ప్రభుత్వం చేతిలోకి వెళ్ళాలి. అంతే తప్ప కొంతమంది కబ్జా చట్టంలో ఉన్నటువంటి లోపాలని లేకపోతే వ్యక్తుల్లో ఉన్నటువంటి లోపాలని ఆసరాగా తీసుకుని దీన్ని కబ్జా చేసేటటువంటి దానికి ఒక 2 గ్రూపులు 2 వర్గాలు కొట్టుకుంటూ ఉన్నాయి. ఇది సరైనటువంటిది కాదు.